कीजिए। ओम नीमं मे वरुण श्रुति हवामध्या च वृणय वामस्योराच के। పసుపు కుంకుమ పూలు అక్షరం తీసుకొని అమ్మవారి పాదాలు कुछ लोग सभी बात बोलने में लगे, सभी बात बोलने को बोल रहे हैं, वो नहीं बोल रहे हैं, दूर है तो ट्रांसलेशन। मेरे पूलों के जैसे अच्छे से ले पावाली, करना पड़ेगा, ना तो बात तो बाबा पावाली समर्पित है। अभी मैंने आचरण में जो पिक्चर को बोला है, उसको आगे बोलते हैं, वो आगे दोनों भगवान के चढ़ाया जाएगा, ठीक है सही बात। भगवान ने दो बार फिर से जल चढ़ाना है। विष्णु स्वरूपी साईं बाबा का ఇప్పుడు మనకి మూడు రకాల పూజలు అంటే ముగ్గురు దేవతలను ఆరాధించాము, ముగ్గురికి అభిషేకం జరుగుతుంది, గణపతికి అభిషేకం జరుగుతుంది, అలాగే బాబాకి అభిషేకం జరుగుతుంది, అలాగే లక్ష్మీదేవికి అభిషేకం జరుగుతుంది. ఇందులో విష్ణు స్వరూపంగా బాబావారిని తీసుకొని ఇక్కడ శ్రీ సూక్తం పురుషోత్తం విధానంతో అభిషేకం జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి ఇక్కడి నుంచి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీ ముందున్నటువంటి భగవానుడికి వారు చెప్పినట్టుగా అభిషేకం చేస్తున్నారు. जब तक हम मंत्र पाठ कर रहे हैं तब तक आप भगवान के गणेश जी के और साईं बाबा पे धीरे धीरे कंटिन्यूअसली जल चढ़ाते रहिए और अपने मन में ओम श्री साई नाथाय नमः ऐसे चैंटिंग करते हैं. అందరూ కూడా ఓం శ్రీ సాయినాథాయ నమః అనుకుంటూ చదివేటప్పుడు ఆ మంత్రం నిలుస్తున్న సేపు ఆపకుండా ఒక్కొక్క చుక్క మీ దగ్గర ఉన్నటువంటి నీళ్ళు వేస్తూ ఉండండి బాబా విగ్రహాన్ని.
सभी लोग हाथ में अक्षर ले लीजिए అందరూ చేతుల్లో అక్షరాలు తీసుకోండి और मेरे साथ सभी लोग बोलेंगे, बोलिए इदम, बोलिए इदम फलम मया देव स्थापित पुरतः तव तेन मे। सभी लोग बोलेंगे, बोलिए अनेन सफल अर्घ दानेन फलदोस्तु सदा मम रिद्धि सिद्धि सहिताय गणेशाय వెల్కమ్ టు బాబా సాయిబాబా భక్తులందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున మరి మహాయజ్ఞాన్ని తలపెట్టారు. సహకరించిన వారు ఎవరో వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సత్యం. अभी मैं थोड़ा हम शिरडी से लक्ष्मीबाई शिंदे जी का मैं परपोता हूँ, अरुण शिंदे गायकवाड़, और हम शिरडी साई लक्ष्मी महायज्ञ शिरडी में 26 साल से मकर संक्रांति को हर बार मकर संक्रांति को होता है। तो इस बार हमने बाहर बाबा ने हमको आज्ञा दिया या आशीर्वाद दिया ये यज्ञ अभी पूरा दुनिया में होना चाहिए, इसलिए हमने शुरू में अभी यहाँ पे शुरू किया है अपना नाना क्या मतलब ये यज्ञ पहले अभी हैदराबाद से शुरू करे, और ये 9 नान्यालय जो है तो लक्ष्मीबाई जी ने बाबा का पूरा जीवन भर सेवा किया, और जीवन भर सेवा करना और सर्विस की वजह से बाबा ने इनको यज्ञ में मतलब एक नवविधा भक्ति का प्रचार प्रसार होना चाहिए। तो नवविधा भक्ति के स्वरूप नवग्रह नव अंबिका के स्वरूप ये चांदी के 9 सिक्के 15 अक्टूबर 1918 को दिए। उस दिन मतलब बिल्कुल समाधि लेने से पूर्व ये कुछ क्षण पूर्व ये चांदी के 9 सिक्के दिए, और उस दिन दशहरा विजयादशमी मुहर्रम बुद्ध जयंती और आधा एकादश सब एक साथ था। तो बाबा ने वो मुहूर्त पे ये चांदी के 9 सिक्के दिए। ये नवविधा भक्ति के 9 प्रतीक है, भक्ति के 9 मार्ग जो होते हैं वो ये सिक्कों के द्वारा पूरी दुनिया में हम प्रचार प्रसार कर रहे हैं। సో చూస్తున్నాం కదా మరి ఈరోజు మహాయజ్ఞంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో మరి బాబా చైర్మన్ మంత్రి ఉన్నారు. సో వారికి ఈరోజు పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారో అని తెలుసుకున్నాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్యం న్యూస్. సో ఈరోజు ఇంత పెద్ద యజ్ఞం తలపెట్టారు. సో దాదాపు ఎంతమంది వస్తున్నారు, అసలు ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। ఈ 9 నాందాలు బాబా గారు ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ ముత్తాతకి ఇచ్చారు, తాతకి ఇచ్చారు, తాత వీళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఈ 9 నాణ్యాల బలంతో ఈ రోజు హైదరాబాద్కి వచ్చి अरुण सिंधे साहब का लेके हैदराबाद का है, उसका मम्मी का भी नाम क्या है चलेगा, मेरे मम्मी को भी उन बाबा का पास काम करे। ఇది ఫస్ట్ టైం అంటే ఈ నాణాలతో ఇక్కడ పూజ చేయడం ఇది ఫస్ట్ టైమా? ఈ 9 నాణాలతో పూజలు చేయడం ఇది ఫస్ట్ టైమా ఇక్కడ? ఇంతకుముందు మేము సాయిబాబా టెంపుల్ దిల్సుమని తీసుకొచ్చినాము, చేసినాము 8 ఏళ్ళ కింద.
శ్రీశైలము తిరుపతి ఇవన్నీ తీసుకుపోయి చేయించుకొని వచ్చినాము. ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక మొత్తం తిరిగి రామాయణ ప్రచారం చేస్తున్నారు. బాబా ప్రచారం అది ఇక్కడ మన అందరి బాబా యొక్క ఆశీర్వాదంతో చేయాలనుకుంటున్న హోమం పెట్టాము. హోమానికి ఒక 10 మంది వచ్చింది. కార్యక్రమం జరుగుతుంది. ఇది ఏమైనా శీలపోయిందంటే బాబా సత్యవిత్ర ఎటువంటిది ఉందో ఆలాది ఒక పూజ, అది సత్యవిత్ర పూజ, ఇది బాబా నామాల పూజ. ఈ రెండు బాబా కావాలి, ఈ రెండో బాబా కావాల్సినవి. కాబట్టి భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ శ్రీవిత్రందరికి ప్రతి ఒక్కరికి అందరికి ప్రోగ్రాం చేసి ముందు పోవాలని కోరుకుంటున్నాను.
हाथ ऊपर कर दीजिए, पानी की बोतल सप्लाई कीजिए। चलिए सब लोग काम कर चलिए। वर्तमान में विशेष दिखाया शुभ पुण्य दिखाओ, शुभ पुण्य दिखाओ। आपने मंडल देवदारा भूतल गुरु देवदारा करी शीतल थाली में जल नीचे छोड़ दीजिए, फिर साथ में जल लीजिए। विराट माला ओम मातरम राष्ट्रपाला संघांचा प्रधान संघांचा निवेदन जा रही इस बार मुझे अपने मंत्री को राष्ट्रपति समर्पयामि। जल छोड़ दीजिए। अगर किसी के हवन कुंड भूल गए तो आगे मत लगाइए, अभी मैं बताऊंगा तब चलाना है, ठीक है? सभी लोग हाथ जोड़िए। राष्ट्रपाला संघांचा प्रधान संघांचा निवेदन जा रही समर्पयामि निवास सुधली महाराज भगवती समर्पयामि। और एक माइक चाहिए, माइक और एक कार्डलेस माइक दे दो। सभी लोग हाथ जोड़कर साईं बाबा की प्रार्थना कीजिए। అందరూ చేతులు కట్టండి, బాబా వారికి ప్రార్థన చేయండి। सदा सत्स्वरूपं चिदानन्दघण्टं जगत्सम्भवसारसंहारहेतुं स्वभक्तेशयामानुषन्दर्शयन्तं नमामि। హరినాథ్ గుప్తా గారు ఎక్కడ ఉన్నారు? దయచేసి ఒక 10 మంది వాలంటీర్స్ ఇక్కడికి రావాలమ్మా. ఇక్కడికి వస్తే ఆ వెనక కూర్చోబెడదాం అందరినీ. గణేష్ పూజ ఆపాము, దయచేసి తొందరగా రావాలి. మీరు వెళ్ళి కూర్చుంటేనే పూజ ప్రారంభమవుతుంది. దయచేసి ఎక్కడ ఉన్నా తొందరగా రండి. ప్లీజ్ కమ్ ఫాస్ట్. అందరూ తొందరగా వచ్చి పూజలో కూర్చోమని అనుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మా వాలంటీర్స్ అందరూ కూడా ఎక్కడున్నా కూడా వెనక కూర్చోబెట్టాలి. अक्षर ले लीजिए। ओम अस्यै प्राणा प्रतिष्ठन्तु अस्यै प्राणा अक्षरन्तु च अस्यै देवत्वमर्चायै मामहे च कश्चन एक वै प्रतिष्ठानामजन्योजित वै निर्जन्ते सर्वमेव प्रतिष्ठितां भवति। अक्षर वो गणेश जी की सुपारी में चढ़ाइए और साईं बाबा की मूर्ति में चढ़ाइए। सद्गुरु साईनाथ देवताभ्यो नमः। श्रीमन्महामण्डलमूर्तये नमः। सर्वेन्द्रियाणि वाङ्मनचक्षुषोदरिम्भा ज्ञानपाणिपादपयोपस्थानानि। सभी लोग गणेश जी पर और साईं बाबा पर अक्षर चढ़ा लीजिए। साई सिद्धि विनायकाय नमो नमः। आसनार्थे अक्षतान् समर्पयामि। सभी लोग गणेश जी पर और साईं बाबा पर 2 बार जल चढ़ाइए। అందరూ కూడా గణేష్ మీద బాబా మీద 2 సార్లు అక్షంతలు వేయండి। ओम एतावानस्य महिमातुच्छाय। వెల్కమ్ టు న్యూస్. ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు కూడా ఈ రోజు మగవాళ్ళు ఉంటే అందరూ కలిసి చాలా చాలా మంది అయితే ఫ్యామిలీస్ తో వచ్చారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో మనం తెలుసుకున్నాం. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమీర్పేట్ నుంచి వచ్చారు. సో అంటే మీకు ఇక్కడ ప్రోగ్రామ్ ఉందని ఎవరైనా ఇన్విటేషన్ ఇచ్చారో మీరు తెలుసుకున్నారు. నిర్వహిస్తారా సార్? ఫస్ట్ టైం. సో ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఏదో నాణాలకు సంబంధించిన వారసత్వంలో వస్తున్నటువంటి లక్ష్మి గారికి బాబా గారు 9 నాణ్యాలు ఇచ్చారు. వారు అప్పటి నుంచి మహాలక్ష్మి యాగం చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం హైదరాబాద్ లో నిర్వహించారు. అందువల్ల మాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. సో అంటే ఎంతమంది దాదాపుగా ఈ యజ్ఞంలో ఈ రోజు ఇక్కడ పాల్గొన్నారు? 500 మెంబర్స్ దాకా వచ్చారండి. ఇప్పుడు ఇదే యజ్ఞం ఇంతకుముందు ఎక్కడైనా నిర్వహించారా? షిరిడీలో నిర్వహించారు.
ఓకే, అంటే షిరిడి తర్వాత మన హైదరాబాద్ లో ఇదే ఫస్ట్ టైం. సూపర్ అండి. సో మరి యజ్ఞానికి సంబంధించిన పూజా సామాగ్రి ఏదంతా ఇక్కడ వీళ్ళే ప్రొవైడ్ చేశారు, మీరు తెచ్చారు? అందరూ వాళ్ళే ఇచ్చారు, మేము మనీ కట్టాము పూజకు, హోమానికి. సో ఎలా అనిపిస్తుందండి అంటే బాబా పూజలో పాల్గొని మీరు ఇలాంటి మహత్తర ప్రోగ్రామ్? మాకు చాలా సంతోషంగా ఉంది. షిరిడి నుంచి బాబా గారు మాకు ఆశీర్వచనం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. పూజా పాల్గొన్నారు. సో సార్ నమస్తే. నేను ఆల్మోస్ట్ కూడా నుంచి వచ్చాను మేడం. సో ఈ యజ్ఞంలో పాల్గొనడం ఇదే ఫస్ట్ టైమా మీరు? అవును మేడం, బాగుంది మేడం. అంతా ఫ్యామిలీతో కూర్చున్నారు కదా, ఇది మొదటిసారి? మొదటిసారి పెళ్ళైనాక ఇది మా ఫస్ట్. विष्णोरनागमति विष्णोः स्नप्त्रेस्थो विष्णोः स्यूरसि विष्णो ध्रुवोऽसि वैष्णवरसि विष्णवे त्वः स्वाहा जप्ते स्वाहा
महितस्करस्य अन्यमस्मत् च साधिक्या नमो देवी निरतेतुभ्यमस्तु स्वाहा ओम अस्मै रुद्रामे हरा पर्वता सोमरा देवभूतं सुजोषा गाः शकुमते शोरे भाय वज्रैर्धरेशा अस्मावन्तु देवाः स्वाहा स्योना पृथिव्यो भवान् दक्षिणा निवेशने दक्षाणः सकलसर्वथा स्वाहा ओम नजर्भ्याभ्यन्ते नः ग्रहे सोमाक्षविष्णुदेः छन्दो वेदाजराज नाम्ना उपरिणाम्यते स्वाहा सभी लोग हाथ जोड़िए पूजा कंप्लीट नवग्रह हवन में पूजा है। अभी हम प्रधान हवन करने जा रहे हैं। सुबह में स्वाहा बोलूंगा तो आपको आहुति देना है। चंद्रमा मनसो जात चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुष्य प्राणश्च मुखादग्निरजायत स्वाहा नाभ्या आसीदन्तरिक्षपुंशीर्ष्णौ द्यौः समवर्तत पदव्यां भूमिर्दिशः श्रोत्रा तथा लोकाः कल्पयन् स्वाहा गुरुवेन हविखादेवानन्दमतन्वत वसन्तो स्यासिद्धाचङ्ग्रिमः शरद्भिः स्वाहा सप्तास्यासन् परिदय श्रीः सप्तसमेदाः कृताः देवार्गजन्यं तन्मानः अवर्धन् गुरुभं वशुमः स्वाहा ॐ जज्ञेन जज्ञमयजन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन् सत्यमशीमयि पशूनां रूपमन्यस्य मयि श्री श्रयतायेषा भूतामयि सम्भवकृतमस्यं वासविपुले मातरं पद्मवारिणीं स्वाहा सिद्धानि चिकितवसमे गृहे निजदेवी मातरं श्रियं वासयमे कुले स्वाहा वयामि शक्रं गुरहूतमिन्द्रकर्वस्तिनो भगवान् हात्रिन्द्रः स्वाहा ओम सजमोखाय वायुरथमनोपर्वीतो विरासनविद्वान् जानि शत्रुमण्डलप्रसदस्वाता भयस्वनिपुरोडः स्वाहा ओम वीरास्मा स्नान्याउष्णीकः ఇప్పుడు హైదరాబాద్లోని స్టేడియంలో ఉన్నాము. మరి ఈరోజు
ఈరోజు మరి షిరిడి సాయిబాబా నవవిధ భక్తి వాళ్ళు ఈరోజు చాలా పెద్ద ఎత్తున మరి యజ్ఞ కార్యక్రమాలు అయితే చేశారు. కేవలం జస్ట్ ఈరోజు షిరిడి తర్వాత ఇక్కడ యజ్ఞం బాగా నడుస్తుంది, మంచి సక్సెస్ అయింది. యజ్ఞగుండాలు కూడా మంచిగా నిర్వహించిండ్రు. కానీ మనం ఏదైతే ఏర్పాట్లు చేసినామో అంత బాగా రాలేదు, జనం కొద్దిగా తక్కువ వచ్చిండ్రు. అయితే ఆడికైనా కానీ వసతులు అన్నీ కూడా బాగా సమకూర్చిండ్రు, బాగా సంతోషంగా ఉంది. సో అంటే ఇక్కడ యజ్ఞం తలపెట్టడానికి కారణం ఏంటి? అంటే ఈ మధ్యన సాయిబాబా మీద కొద్దిగా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి, దాన్ని తిప్పిపెట్టడానికి కూడా ఒకటి ఇది కారణం కావచ్చు, దాన్ని తొలగించడానికి. అయితే ఈ కుట్ర అంతా ఎవరికంటే వేరే మతం వాళ్ళది. కానీ నాకేమనిపిస్తుందంటే కొంత ఈ సొసైటీలు ఉన్నాయి కదా మన దాంట్లో కూడా కొన్ని, ఆ సొసైటీలు కూడా ఇది బాగా డెవలప్ అవుతుంది, దీన్ని జర తగ్గించాలనే ఉద్దేశంతో కూడా ఈయన హిందువు వాడు ముస్లిము అనేది ఒక అధిక కల్పన చేసి కొద్దిగా ప్రచారం చేసి తక్కువ చేయాలనే ఉద్దేశంతో చేస్తుంది. కానీ అది కానే కాదు. ఎప్పుడైనా కానీ సాయి నేను హిందూనే అని చెప్పలేదు, ముస్లిం అని చెప్పలేదు. ఆయన ఒక భగవద్గీత, ఆయనలో సబ్కా మాలిక్ ఏక, అందరికీ భగవంతుడు ఒక్కడే. నాలోనే అందరిలో భగవంతుడు అంటే రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, నరసింహస్వామి ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. ఎవరు ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తా, నేను కూడా ఎవరు ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తా. కానీ నేను వేరే ఏం లేదనేది కూడా ఆయన చెప్పిండు. ఏదైతే మన దీంట్లో ఆడపిల్ల కూడా చెప్పిండు, ఆడపిల్ల కూడా చెప్పిండు, నేను నరసింహస్వామిగా కనిపిస్తా, హనుమానుగా కనిపిస్తా, రామునిగా కనిపిస్తా. ఈ విధంగా ఎవరికి ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా కనిపిస్తాయి. కానీ అందరూ కూడా శాంతి సౌభాగ్యాలతో ఎవరికి అపకారం చేయకుండా ఉండాలనేది సాయి తత్వం. మంచిగండి. నా పేరు పాలగండి లక్ష్మీనరసింహ, డిండి సాయిబాబా టెంపుల్, నల్లగొండ జిల్లా. ఈ కార్యక్రమం మొత్తము చింతపల్లి మందిరం మంచికంటి ధనంజయ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో సాయిబాబా మీద లేనిపోయిన అబద్ధాలు అన్నీ మోపి ఆయన ఇది అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ధనంజయకి అందరికీ సాయిబాబా సబ్కా మాలిక్ లేక ఎవరికైనా నేను భగవద్గీతనే భగవంతునే. కాబట్టి అందరికీ తెలియపడాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో తెలంగాణ సాయిబాబా టెంపుల్ అనే 800 మందిరాలు కలిసి సాయిబాబా మొదటి సమావేశం, రెండో సమావేశం ఇక్కడ షిరిడి సాయి లక్ష్మీ మహాయజ్ఞం అని ధనంజయ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సాయిబాబా మందిరాల అన్ని సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతున్నది. ఇంత పెద్ద హైదరాబాద్ లో ఈ ఇండియా గ్రౌండ్ లో ఇంత పెద్ద సమావేశం ఏర్పరిచి ఆయన ఇంత మందిని ఒక తాటి మీద చేర్చి జరిపించడం గొప్ప పని. ఇప్పుడు ఎంతమంది అయితే వచ్చిందో ఇంకా రానున్న రోజుల్లో ఇట్లనే ఈ సమావేశాలు ఏర్పాటు చేసి ఇదే ధనంజయ లక్షలాది మందితో ఒక సమావేశం ఏర్పరచాలని ధనంజయ గారి మీద అందరికీ ఒక నమ్మకం ఏర్పడ్డది. ఆయన కూడా ఈ కార్యక్రమం నిర్వహించగా పెద్ద ఎత్తున జనంలోనికి తరలిపోవాలని, ఏ అబంధాలు రాకుండా భగవంతుని ఎవరైనా పూజించగలరు తెలియపరచాలని. 9 పాయింట్స్ వంశపారపర్యంగా బాబా ఆధ్వర్యంలో బాబా ఇచ్చినటువంటి పాయింట్స్ ని వాళ్ళు వీళ్ళ వంశపారంపర్యంగా సాయిబాబా ఉన్నప్పటి సంది 9 నాణ్యాలను షిండే గారికి బహుకరించారని ఆ షిండే గారి మనవడు మనందరికీ భక్తులకు ఆ నాణ్యాలను చూస్తూ దర్శనమిస్తూ తెలియపరచడం జరుగుతున్నది. ఇంతవరకు మహారాష్ట్రలో కానీ ఇప్పుడు దిల్సునగర్ దగ్గర సాయిబాబా మందిరం దగ్గర సమావేశం ఏర్పాటు చేసి అందరికీ తెలియపరచడం జరుగుతున్నది. स्वाहा
सर्पे व्योजीके जपतिवे मनो जे अंतरिक्षे देवतेभ्यः सर्पेभ्यो नमः स्वाहा ओम चित्रावसो स्वस्ति ते पारमसि स्वाहा पंडो अग्निकर्णे महाधर्मो रसनमचमन्य रातादो रसने गवावसरे कुसुमकुले स्वाहा ओम द्वन्नो देवताय निर्मूलो नक्षनो शून्यं रातादो रसने गवावसरे मेघगो रक्षमाण सोर्दे स्वाहा వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో మరి గత ఒక 2 గంటల క్రితం నుంచి హోమాలతో ప్రారంభమై మరి విజువల్ పూర్తి చేసుకున్నారు. సో మరి వివిధ రకాల టెంపుల్స్ నుంచి సేవ చేసేవారు మరియు టెంపుల్ దేవాలయాల యొక్క చైర్మన్స్ అంతా ఉన్నారు. సో మరి ఈ రోజు ఇక్కడ ఇంత మంచి మహత్తర ఘట్టాన్ని నిర్వహించడానికి వీరు ఎక్కడి నుంచి వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సో ఈ రోజు ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటి సార్? ఇంత పెద్ద యజ్ఞం చేయడం. ఈరోజు సాయి లక్ష్మీ యజ్ఞం హోమము చాలా అద్భుతంగా చేశాము. మేము నల్లగొండ సాయిబాబా టెంపుల్ నుంచి వచ్చాము. చాలా ఈ అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మేము నల్లగొండ సాయిబాబాలో ఎవ్రీ ఇయర్ హోమం చేస్తుంటాము. అలానే ఇక్కడ కూడా చాలా అద్భుతంగా చేశారు. అలానే లక్ష్మీబాయి సింధేకి ఇచ్చిన 9 నాణాలు కూడా తిలకించడం చాలా అద్భుతము, అదృష్టము. ఈ హోమంలో కూర్చోవడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అంటే నల్గొండలో ఇలాంటి యజ్ఞాన్ని నిర్వహించారా? ఇలాంటి యజ్ఞం కాదు, హోమాలు మేము రెగ్యులర్గా చేస్తున్నాము సాయిబాబా గుడిలో. ఈ యజ్ఞము మొదట తెలంగాణలో ప్రథమ హోమాన్ని యజ్ఞాన్ని మేము తిలకించే మా అదృష్టంగా భావిస్తున్నాం. సో ఈ 9 నాణాల యొక్క విశిష్టత ఏంటి? బాబా గారి ఒక విశేషత షిరిడీలో ఏ విధంగా అయితే చేస్తున్నారో ఇక్కడ కూడా తెలంగాణ మొట్టమొదటిసారిగా ఇక్కడ చేయటం తెలంగాణ ప్రజలకు కానీ అందరికీ కానీ అదృష్టంగా భావిస్తున్నాము. మేము నల్గొండ టెంపుల్కి వెళ్ళి వచ్చాము. నల్గొండ టెంపుల్లో ఈ ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. దాదాపు 40-45 ఏళ్ళకి వెళ్ళి నల్గొండ జిల్లాలో ఫస్ట్ టెంపుల్ కట్టి అక్కడికి వెళ్ళి ఇప్పటిదాకా చేస్తున్నాము. కాబట్టి మాకు అదృష్టంగా భావిస్తున్నాము. ఇది అంటే ఈ సామూహిక యజ్ఞ హోమాల్లో ఇంత సక్సెస్ అయ్యాయి కదా, సో మరి నెక్స్ట్ ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించే అవకాశం ఉందంట? తప్పకుండా. మీరు 9 నాణాల నుంచి అడిగింది కదా, బాబా బతుకున్నప్పుడు లక్ష్మీబాయి చిండే అని ఆమె బాబా భక్తురాలు, ఆమెకు బాబా చాలా ప్రేమతోటి ఆ నాణాలు ఇచ్చారు. ఆమె వారి దగ్గర ఉంచుకొని వాళ్ళ వారసులకు ఇచ్చింది. వాళ్ళ వారసులు ఇప్పుడు మునిమన్మడు వాళ్ళు వచ్చేసి ఈ యజ్ఞానికి వాళ్ళే ట్రస్టీగా ఉన్నారు. ప్లస్ తెలంగాణ ఆల్ సాయి టెంపుల్స్ తరఫు నుంచి కూడా అధ్యక్ష కార్యదర్శులు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా కొనసాగించారు. ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా మరిన్ని చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సో మరి ఇంతకు ముందు షిరిడీలో ఇలాంటి హోమ కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. సో మీరు ఎప్పుడైనా పాల్గొన్నారా? లేదండి, ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు పాల్గొనలేదు, ఫస్ట్ టైం. కాకపోతే షిరిడీ ఈ హోమంలో పాల్గొనలేదు. హైదరాబాద్ లో మంచి హోమం అనుకున్నంత భక్తులు వచ్చి కార్యక్రమం ఎలా జరిగింది? కార్యక్రమం చాలా బాగా జరిగింది. కాకపోతే ఈ సమ్మర్ కదా, బాగా ఎండ ఉండడం వల్ల కొంతమంది అంటే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా కొద్దిగా ఎక్కువ ఛాన్స్ వస్తుంది. అయినా కూడా కార్యక్రమం చాలా బాగా జరిగింది. దీనికి ఈ నిర్వాహకులు కూడా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. तेन देवा अयजन्त साध्यारेखयश्चने स्वाहा तत्पुरुषं यदतुः प्रतिधाव्य कल्पयन् बाहुतिमूरुपादा उच्यते स्वाहा कृताः ऊरु सदशत्रवैशाः पद्व्याकुशूद्रो भजायत स्वाहा.
మరి ఈ రోజు బాబా సేవలో చాలా మంది మహిళలు కూడా పాల్గొన్నారు. వారు ఎక్కడి నుంచి ఎక్కడి నుండి వచ్చారు? నమస్తే అండి, మేము విద్యానగర్ నుంచి వచ్చాము. విద్యానగర్ అంటే హైదరాబాద్, ముషిరాబాద్ విద్యానగర్ నుంచి వచ్చామండి. సేవ కోసం అని వచ్చాము. వీళ్ళందరూ ఎప్పటి నుంచి వస్తున్నారు కానీ నేను ఫస్ట్ టైం వచ్చాను ఇవాళ. సో ఎలా అనిపించిందండి ఫస్ట్ టైం వచ్చేసి ఇంత పెద్ద హోమంలో పాల్గొన్నారు? చాలా హ్యాపీగా ఉందండి. షిరిడి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా బాగుంది. మేనేజ్మెంట్ కూడా బాగుందండి, చాలా బాగా చేశారు. చాలా మంచిగా అనిపిస్తుంది. సో అంటే మీరు రెగ్యులర్ గా ఈ హోమాలలో పాల్గొంటారంట కదా, సో ఎక్కడెక్కడ మీరు ఈ ప్రోగ్రాంలలో వెళ్తా ఉంటారు? మేము బల్కంపేట వెళ్తాము, కర్మాన్ ఘట్ వెళ్తాము, స్వర్ణగిరి, తిరుపతి సేవకి వెళ్తాము. తిరుపతి ఉందా అండి? ఉంది, గ్రూప్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఇస్తారా వాళ్ళు? అంటే మేము సేవకి వెళ్ళా 4 months ఒకసారి అట్లా తిరుపతి బుక్ చేసుకుంటాము. మాకు ఒక గ్రూప్ ఉంది, రేణుకా ఎల్లమ్మ తల్లని ఉజ్జయిని మంకాళి గ్రూపు. ఇట్లా మంకాళమ్మ గుడికి సేవకి వెళ్తాము. ఎలా అనిపిస్తుందని అంటే ఇంతమంది మహిళలు ఇక్కడ తెలంగాణలో సాయిబాబా అనే వరకు మేము ఎట్లుంటామో అనుకునే చాలా మంచిగా ఉంది. చాలా సక్సెస్ మంచిగా చాలా. మరి ఇక్కడ ఈ సావధాన్ అనే వాళ్ళు షిరిడి సాయిబాబా సావధాన్ భక్తి సంబంధించిన వాళ్ళు 9 నాణాలను కూడా ప్రదర్శనలో పెట్టారు కదా, అవి మీరు ఎప్పుడైనా చూసారా? లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. సో ఎలా అనిపిస్తుంది మరి మీకు వాటి దర్శన భాగ్యం? మంచిగా మేము పైకి వెళ్ళి దగ్గర ఇట్లా దర్శనం దండం పెట్టుకొని వచ్చాం. చాలా మంచిగా అనిపించింది. ఓకే, ఇలా ఫ్రీగా సినిమాలో కాయిన్స్ చూసినాం కానీ ఫస్ట్ టైం ఇట్లా చూసినాం మేడం. మంచిగా అనిపిస్తుంది. అవును మేడం, మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మాకైతే హ్యాపీగానే ఉంది మేడం. చాలా సాయిబాబా మాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఇక్కడే అండి ముషిరాబాద్ డోలక్పూర్. అసలు మనము రోజు ఇంట్లో మామూలుగా పూజ చేసుకుంటాము, అలాగే కాకుండా ఇంతమంది మధ్యలో మనం ప్రత్యేకంగా వచ్చి సేవ చేయడము, దేవుని సన్నిధిలో అందరూ పూజకు వచ్చిన వాళ్ళు కూడా పూజ చాలా హ్యాపీగా ఉంటుంది. అందులో మళ్ళీ ఈ సాయిబాబాది ఫస్ట్ మా తెలంగాణలో చేయడం చాలా హ్యాపీగా ఉందండి. మళ్ళీ ఈ ఎన్టీఆర్ స్టేషన్ నుంచి ఒక భగవాన్ సన్నిధి లాగా కోటి దీపోత్సవం నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం మా హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఆ సన్నిధి చాలా హ్యాపీగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? టెంపుల్ అక్కడ సాయిబాబా ఎక్కువ ఇస్తారు. ఇక్కడ సాయిబాబా గారు చాలా 9 నాణాలు చూసిన తర్వాత నేను శ్రీ సాయిబాబా చూసినట్టుగా జాగ్రత్త కూడా శ్రీ సాయి చేసేది. అప్పుడు బాబా గారు నా ఊళ్ళో వచ్చి శ్రీ సాయిబాబా ఆశీర్వదించి ఆరోగ్యం క్లీన్ చేశారు. నిజంగా సాయిబాబా దర్శనం చాలా బాగుంది, మహా ఆనందంగా వస్తుందండి. ఇంకా బాగా సాగితాశ్రమానికి వీళ్ళు ఆదివిషయం వాళ్ళు అక్కడికి వచ్చారు బాబా గారి దగ్గరికి. అక్కడ మాకు తెలిసింది తిరిగి నుంచి వచ్చారు అని బాబా గారు చెప్తే మేము ఇక్కడికి వచ్చాము సేవకి. ఇక్కడ మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సునగర్ నుంచి వచ్చినామమ్మా. మేమైతే సాయి భక్తులమే, బాగా ఎప్పటి నుంచో సాయి భక్తులమే. అన్ని సేవలకు షిరిడి, తిరుపతి అన్ని సేవలకు వెళ్తుంటాము. మాకు కూడా తెలుసు, బాబా కూడా తెలిసిందనమాట. తెలిస్తే వచ్చినాము ఇక్కడికి. 10 మందిని తీసుకొని వచ్చినాం. సూపర్ అండి. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇలా దైవ సేవలో పాల్గొనడము? మీరు పాల్గొనడమే కాదు, చాలా మంది అదృష్టానికి 20 మెంబర్స్ ఉన్నారు మాకు. మా బ్యాచ్ 20 మెంబర్స్ ఉంటారు. ఎక్కడ పోయినా మేము తీసుకొని వెళ్తున్నాం వాళ్ళని. చాలా మనశ్శాంతిగా హాయిగా ఉంటుంది అనమాట మాకు ఆ దాంట్లో చేసుకుంటుంటే. ఓం సాయిరాం ఈ నాణాలు నేను షిరిడీలో చూసిన, మళ్ళీ ఇప్పుడు అందరికి దర్శనానికి పెట్టడం చాలా బాగుంది. మనసు
నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? దిల్షుక్ నగర్ నుంచి వచ్చారు. యజ్ఞంలో పాల్గొన్నారా మీరు? మేము దిల్షుక్ నగర్, హైదరాబాద్ దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ నుంచి వచ్చాము. మేము హోమంలో పాల్గొన్నాము. హోమ పూజ బాగా షిరిడి సంస్థానం వాళ్ళు బాగా చేశారు. షిరిడి సంస్థానం వాళ్ళు షిరిడి సాయిబాబాకి, లక్ష్మీబాయికి బాగా గణపతి హోమం బాగా చేశారు. 3 కలిపి చేశారు. చాలా అంగరంగ వైభవంగా చేశారు. ఇది శోభాయాత్ర కూడా చేశారు. ఆ గ్రౌండ్లో అందరూ భక్తులందరూ చాలా మంది పాల్గొన్నారు. జనసంఖ్య బాగా ఎక్కువగా ఉంది. అందరు చాలా సంతోషపడ్డారు. మెయింటెనెన్స్ చేసిన అరుణ సాయికి చాలా సంతోషపడ్డారు. అరుణ సింగ్ ఈ మెయింటెనెన్స్ చాలా బాగా చేశారు. ఇది ఇదే మొదటి హోమం కాబట్టి చాలా మంది వచ్చారు. చాలా సత్యంతో చేశారు. చాలా సంతోషం అనిపించింది. చాలా ధన్యవాదాలు ఆ షిరిడి సాయినాథుడికి. చాలా ధన్యవాదాలు. సాయిబాబా యొక్క నమస్కారాలు, శతకోటి వందనాలు. ఈ అవకాశం కల్పించినందుకు శతకోటి వందనాలు షిరిడి సాయినాథ్ గారికి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ రోజు ఈ యజ్ఞ పూజ కార్యక్రమానికి అయితే చాలా మంది మహిళలు కుటుంబ సమేతంగా వచ్చారు. మరి యజ్ఞంలో పాల్గొన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నమస్తే అండి, ఓం సాయిరామ్. నా పేరు కార్తిక అండి. నేను దిల్షుక్ నగర్ నుంచి వచ్చాను. పాల్గొన్నాను. ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ యజ్ఞంలో పార్టిసిపేట్ చేయడం? చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు షిరిడీలో 26 సంవత్సరాల నుంచి షిరిడీలో పెట్టిన యజ్ఞము మొదటిసారిగా మనకి బాబా ఇక్కడ హైదరాబాద్ లో పెట్టే అవకాశం ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇది బాబా మాకు ఇచ్చిన ఒక అవకాశం, ఒక అదృష్టము. ఆయన సేవ చేసుకోవడానికి కూడా ఇది ఒక సహకారం అనుకుంటున్నాం మేము. చాలా ఆనందంగా ఉందండి, మాటలో చెప్పలేము. కాకపోతే ఆనందంతో భావనలన్నమాట, అవి మనమే అనుభవించగలము. షిరిడీలో వెళ్ళారండి. షిరిడీలో ఈ యజ్ఞం ఇంతకుముందు చేశారంట. ఆ తర్వాత మళ్ళీ ఇదే లేదండి, షిరిడీలో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. కాబట్టి షిరిడీ వెళ్ళాము, యజ్ఞంలో అయితే ఎప్పుడు పాల్గొనలేదు. అది కూడా నేను ఇక్కడ దిల్షుక్ నగర్ లో ఉన్నప్పుడు గురువారం పెట్టారు. ఆ రోజు కూడా నేను మిస్ అయ్యాను. మళ్ళీ నేను ఫిలిం నగర్ వెళ్ళి మరి తెలుసుకుని అక్కడ బాబా 9 నారాలు ఉన్నాయి కదా, అది దర్శించుకోవడం జరిగింది. దర్శించుకున్నప్పుడే మేము దీనికి పాల్గొనడానికి ఎంత ఆనందంగా ఉందంటే, అంటే నేను పారాయణం చేస్తానండి. బాబా 9 నాణాలంటే అవి ఎంత పవిత్రమైనదంటే, లక్ష్మీబాయి అమ్మవారు బాబాకి కొన్ని సంవత్సరాలుగా భోజనం పెడుతూ ఉండేదన్నమాట. అందుకు కానుకగా బాబా గారు సమాధి అయ్యే ముందు ఆ అమ్మకి 9 నాణాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 9 నాణాలే ఇవి అన్నమాట. అంటే బాబా స్పర్శ వాటిని దర్శించుకోవడం కూడా ఎంతో పుణ్యం. ఎన్నో పుణ్యం చేసుకుంటే కానీ అదృష్టం ఎవరికి రాదండి. నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. బాబా పాదాలకి నేను సదా జీవితాంతం నేను వాళ్ళ పాదాలకి కృతజ్ఞతలు కోసం ఏదైనా బాబాకు సంబంధించిన పాటలు పాడగలరు? తప్పకుండా పాడతాను. ఒకసారి చూడాలి సాయినాథుని, కన్నీటితో కడగాలి తన పాదాలని. ఒకసారి చూడాలి సాయినాథుని, కన్నీటితో కడగాలి తన పాదాలని. కొలవాలి తండ్రి ఈ పేరు సాయిరామ సాయిరామ్ పట్టాది రామ సాయిరామ సాయిరామ్ ఓటరి రామ పట్టాది రామ. ఒకసారి చూడాలి సాయినాథుని, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఈ మహాయజ్ఞ కార్యక్రమం చాలా మంది సమేతంగా పాల్గొన్నారు. మరి వారు ఎక్కడి నుండి వచ్చారో మేడం నమస్తే. పాల్గొన్నారా మీరు? ఇది మహా అద్భుతము. ఇంకా అనిపించడానికి ఇంకేం చెప్పడానికి ఏం ఉండవు, మాటలు ఏం లేవు. మహా అద్భుతం. ఇది మన పూర్వజన్మ సుకృతం, మన అదృష్టంగా భావించాలి. ఈ ఇంట్లో పాల్గొన్నామంటే ఒక జన్మలో ఆ లక్ష్మీబాయితో ఆ బాబాతో సాంగత్యం ఉంటేనే ఇంట్లో పాల్గొన్నాం.
నమ్మకం అంతే, ఇంకెంత ఎలాంటి సందేహం లేదు. ఇంకా మా ఇంట్లో అయితే బాబా మిరాకిల్స్ ఇంటర్వ్యూస్ ఇస్తాను నేను. బాబా మిరాకిల్స్ బాగా జరుగుతాయి. మొన్న ఏకాదశికి బాబా విగ్రహం నుంచి వేపాకిచ్చారు. అవునా? వేపాకిచ్చారు. ఇక ఈ పాప పుట్టక ముందుకి ఈ పాప పేరు సాయి కీర్తి డిసైడ్ చేశారు బాబా. ఈమె పుట్టలే అంత నాకు బాబా మిరాకిల్స్ పోల్డం. ఇంకా బాబా మా ఇంట్లోనే మాతోనే ఇంకా అంతే. సాయి విశాల్, సాయి కీర్తి చాలా బాగా అద్భుతం. మీకు ఎలా అనిపిస్తుందండి ఈరోజు ఎగ్జామ్? ఇది చాలా మాకు అనుకోకుండా సడన్ గా వచ్చాం మా మదర్. చాలా బాగా అనిపించింది మాకు. బాబా చాలా చాలా కాబట్టి మేము దీనికి రావడం జరిగింది. 9 points దర్శించుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అది చూస్తామో చూడగలుగుతాం. ఈ ప్రోగ్రామ్ వల్ల మేము చూడగలిగాం. చాలా సంతోషంగా ఉందండి. ఓకే श्री साईनाथाय नमः स्वाहा। ओम श्री साईनाथाय नमः स्वाहा। श्री साईनाथाय नमः स्वाहा। ओम श्री साईनाथाय नमः। మరి హైదరాబాద్లోని ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి మహాయజ్ఞానికి మరి దైవాగ్ని శర్మ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సో ఈ యజ్ఞం ఎలా జరిగిందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా మీకు సాయిబాబా శుభాకాంక్షలు. మహాయజ్ఞంలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీరు రావడం. సో ఎలా ఉంది సార్ ఈ యజ్ఞ కార్యక్రమం ఎలా నిర్వహించారు? యజ్ఞాత్ కళ్యాణ హేతవ, యజ్ఞములు కళ్యాణకారకములని పవిత్రమైన మంత్రం చేత స్వాహకారం చేస్తే పైకొచ్చే ధూమం వల్ల ఈ గాలిలో కలిసి జీవుల యొక్క పాపాలు నశించే అవకాశం ఉంది. ధార్మిక భావన పెంపొందే అవకాశం ఉంది. అలాంటి ఆశయంతో యాజమాన్యం వాళ్ళు ఇవాళ షిరిడి సాయిబాబా గారి యజ్ఞాన్ని చేయడం సంతోషంగా ఉంది. మరొక ప్రత్యేకత ఏంటంటే అక్షరావధూత, సాక్షాత్తు పిలిచే పలికే దైవం, కదే దేవుడు మా సాయిబాబా గారు, షిరిడి సాయిబాబా గారు బతికిన నాళ్ళు ధర్మానికి మాత్రమే తన జీవితాన్ని అంకితించినటువంటి మహనీయమూర్తి. ఆవిడకు సేవ చేసినటువంటి లక్ష్మీదేవి గారికి ఒక ఆశీర్వాదపూర్వకంగా 9 నాణాలు ఇవ్వటం, అది ఇక్కడ ప్రదర్శించటం, వాళ్ళ వారసత్వం ఇక్కడ రావటం. ఇవాళ చాలామంది పెద్దలు ఇవాళ ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్నో యజ్ఞయాగాతికతను నేను ఎంతోమంది మహానుభావులు ఇక్కడ పాల్గొన్నా. అలాంటి పవిత్రమైనటువంటి యజ్ఞ స్థలంలో పాల్గొని సంతోషంగా భావిస్తూ ధర్మాన్ని రక్షించండి, ధర్మాన్ని రక్షిస్తుంది. సో ఈరోజు ఎన్టీఆర్ స్టేడియంలో మరి ఈ మహాయజ్ఞ కార్యక్రమానికి చాలా మంది అయితే విచ్చేశారు. సో కొంతమందిని వారు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో. నమస్కారం. ఓం సాయిరామ్. హైదరాబాద్. ఓకే. సో వాట్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్? వెరీ డివైన్, వెరీ ఎనర్జెటిక్ అండ్ మెస్మరైజింగ్. How about nine kinds విశిష్టత? 9 coins ki vishishta. The 9 coins. It's about a Navabhakti which Lakshmi Bai Baba has given to Lakshmi Bai. So it's all about the Navabhakti, how we have to cross the 9 steps to reach Baba. So it has been given Navabhakti, 9 types of bhakti. ఈరోజు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో బాబాకు సంబంధించి మహాయజ్ఞ కార్యక్రమాలు అయితే నిర్వహించారు. వివిధ రకాల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొంతమంది సేవ చేయడం కోసమే ప్రత్యేకంగా వచ్చారు. మరి వారు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. మీ పేరు? నా పేరు శ్రీహర్ష అండి. ఎక్కడి నుండి వచ్చారు సార్ మీరు? నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ నుంచి వచ్చాము. మిర్యాలగూడ నుంచి. అంటే మీరు రెగ్యులర్ గా వెళ్తుంటారా స్వామివారి సేవలో పాల్గొనడానికి? ఇదే ఫస్ట్ టైం వెళ్తుంటామండి. ఇప్పటి వరకు దాదాపు ఎన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొనవచ్చు? 4 గట్టి చెప్పండి. 4. సో తినలేదా అండి మీరు మార్నింగ్? బాబా భక్తిలో మొత్తం కంప్లీట్ గా మునిగిపోయారా ఏంటి? మాట కూడా రావట్లేదు. సో ఎలా అనిపిస్తుంది మీకు? పర్వాలేదు. సో మీరు టీమ్ చాలా మంది వచ్చినట్టున్నారు. సో ఎలా అనిపిస్తుందండి మీకు ఇక్కడ పాల్గొనడం? ఎంతమంది వచ్చారు? చాలా సంతోషకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని కావాలని కోరుకుంటున్నాము. ఇది చేయడం వల్ల భక్తి అనేది ఏ విధంగా సాయి భక్తి అనేది ఏ విధంగా ఉన్నది కూడా ఇంకా పబ్లిక్ తెలుస్తున్నది. కొంతమంది ఇప్పుడు రూమర్స్ వల్ల పబ్లిక్ తగ్గడం చాలా బాధాకరంగా ఉంది. అంటే భక్తులు
తన భక్తిని పక్కన పెట్టి కూడా పక్క వాళ్ళు చెప్తారనే సిద్ధాంతంతో వర్డ్స్ని పట్టుకొని కూడా గుడికి రావడం మర్చిపోతున్నారు. అలా కాకుండా మీలో ఉన్న భక్తిని మీరే నిరూపించుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఎలాంటి దుష్ప్రచారాలు అండి? అది మన బాబా ముస్లిం అని చెప్పడం, అది బాగా ప్రచారం చేస్తున్నారు. అది అయితే ఇంతవరకు మేము చూసిన వాటిలో కూడా అన్ని ఫేక్ వీడియోసే ఉన్నాయి. ఒరిజినల్ వీడియోస్ అయితే ఎక్కడ కూడా కనపడలేదు. ఆ హుండీలో అన్నారు, ఆ హుండీలు అనేవి ఇప్పట్లో కాదు, పురాతన కాలంలో ప్రతి మసీదులో ఉన్న టెంపుల్స్లో ఉండేవి అవి అన్నమాట. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి అది షిరిడి నుంచి పంపిస్తున్నారు ముస్లిం వాళ్ళు అనడం అది చాలా వరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి షిరిడి వెళ్తే తెలుస్తుంది అసలు 70 హుండీలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నది అక్కడ అనేది. అక్కడ మొత్తం కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం నడిచేదాన్ని ఇప్పుడు ముస్లిం అని ప్రచారం చేస్తున్నారు. అది తప్పని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మహాయజ్ఞంలో మరి వయసుతో సంబంధం లేకుండా ఇంత ఈ వయసులో కూడా బాబా సేవలో పాల్గొనడానికి మరి వారు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు. సో అమ్మ నమస్తే, ఎక్కడి నుండి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి. ఎలా అనిపిస్తుంది బాబా సేవలో ఈరోజు పాల్గొనడం? చాలా బాగా చూడాలమ్మా. మా మనవరాలు పెద్దదాని ఇంట్లో కూర్చోక ఎందుకు వచ్చేదేనమ్మా, దేవుని చూడకపోతే ఇంట్లో ఎందుకమ్మా కూర్చోవడం చాలా బాగా. సో మరి 9 టైమ్స్ దర్శనం అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం, ఇంటికి బలం వస్తుంది, శక్తి వస్తుంది, ఇంట్లో కూర్చోటి రాదు. చాలా సంతోషంగా ఉందమ్మా, మీరు ఈ వయసులో కూడా ఇంత భక్తితో రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి మీకు మంచి ఆయురారోగ్యం బాబా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మరి ఈ ప్రోగ్రామ్కి చాలా మంది మహిళలు సేవ చేయడం కోసం కూడా వచ్చి ఇక్కడ సేవలో పాల్గొన్నారు. సో మరి వారందరూ ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే. కోజ్గి, నా పేరు సవిత. సో మీరు ఈరోజు యజ్ఞంలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఉంది. మళ్ళీ బాబా దయ నుండి మేము మళ్ళీ ఈ యాగంలో మళ్ళీ పాల్గొన్నందుకు చాలా హ్యాపీ ఉంది. మాకు ఆ అదృష్టం ఉండబట్టి మేము ఇంత దూరం వచ్చి చేసుకున్నందుకు చాలా హ్యాపీ ఉంది. సో ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా బాబా ఇలాంటి యజ్ఞ కార్యక్రమాలకి? యజ్ఞం లేదు, ఫస్ట్ టైం యజ్ఞంలో కూర్చున్నాము. ఇక షిరిడి దర్శనం అయినట్లే ఉంది మాకు, చాలా హ్యాపీ. సో మరి అలాగే మీకు 9 కాయిన్స్ దర్శనం కూడా అయింది కదా, చాలా హ్యాపీ. బాబా దర్శనం దయ ఉంటేనే దర్శనం చేసుకోగలుగుతాం, బాబా దయ లేకుంటే దర్శనం చేసుకోలేము. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కోటి నుంచి వచ్చి. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈరోజు ఇక్కడ? చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా మంచిగా చేశారు. ఇంత పెద్ద మొత్తాన చేసి పబ్లిక్ మొత్తం ఒక దగ్గర గ్యాదర్ చేసి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన వాళ్ళంతా టీం వాళ్ళందరికీ సో మెనీ థ్యాంక్స్. నాకు మంచి దర్శనం ఇచ్చారు, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వేసాడని కూర్చున్నాం, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎన్నో జన్మల బంధం ఉంటే అది చేసుకునే దర్శనం చేసుకునే అదృష్టం కలుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మహాయజ్ఞంలో చాలా మంది పాల్గొన్నారు. సో మరి ఉదయం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి అతిథులను వాళ్ళని ఆహ్వానిస్తూ చాలా బిజీగా చాలా అందంగా ఈరోజు ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేశారు. సో వీరు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. హలో మేడం. హాయ్, నేను యాక్చువల్గా ఓం సాయిరామ్. యాక్చువల్లీ పుట్టి పెరిగింది మహారాష్ట్ర, కానీ ఇప్పుడు పక్కా తెలంగాణ, హైదరాబాద్. ఈ షిరిడీకి ఫస్ట్ నుంచి నాకు చాలా కనెక్షన్ ఉంది, అరుణ్ గారుతో పాటు కూడా చాలా కనెక్షన్ ఉంది. సో ఈ 9 నాణ్యాల గురించి మొట్టమొదటిసారిగా ఆయన శైలజ గారి ముని మనుమడిగా చేస్తున్నారని తెలిస్తే నాకు సేవాభావంగా అనిపించింది. ఆయనకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాను. సో పొద్దు నుంచి యాంకరింగ్, మరాఠీ, కన్నడ, తర్వాత తెలుగు, కొన్ని భాషల్లో భజన్స్ కూడా పాడుతున్నాము సాయంత్రము. సో అందరూ మంచిగా పాల్గొనాలి. సాయిబాబాది శ్రద్ధ, సబూరి, అలాగే ఈ 9 నాణ్యాలు ఏవో మార్గాలు ఉన్నాయో దాని తగ్గట్టు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మా కోసం ఒక చిన్న పాట. సాయి 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 बाबा साई 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 प्यार करे सब साई से, साई सबसे प्यार करे. Everybody loves साई, साई loves everybody. साई राम साई राम साई राम साई राम, शिरडी वाले साई. థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా మరి ఈరోజు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మరి బాబాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున యజ్ఞ హోమాలు నిర్వహించారు. మరి యజ్ఞంలో పాల్గొనడానికి కాదు, యజ్ఞంలో పాల్గొని యజ్ఞం చేసే వారికి సేవకులుగా కూడా కొంతమంది భక్తులు వచ్చారు. సో వారు ఎక్కడి నుంచి వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. మాది కోడంగల్ నియోజకవర్గం, కోజ్గి షిరిడి సాయి మందిర సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర షిరిడి సాయి భక్త ఐక్య వేదిక జాయింట్ సెక్రటరీ. నేను ఈ ప్రోగ్రాంలో ఒక కార్యకర్త కాబట్టి ఈరోజు భారతదేశంలోని అత్యంత వైభవంగా షిరిడి సాయిబాబా వారు ఆ రోజు నవవిధ భక్తికి మెచ్చి ఆమె చేసినటువంటి సేవలు క్రమశిక్షణ గల భక్తికి మెచ్చి సాయిబి సమాధి చెందక ముందు కొన్ని గంటల ముందు లక్ష్మీబాయి చిండే గారికి 9 వెండి నాణాలు ఇవ్వడం జరిగింది. అదే దేశవ్యాప్తంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సాయి మందిరంలో కోరుకున్న ప్రతి భక్తుని ఇంట్లో ఈ 9 కైండ్స్ చాలామందికి దర్శనం ఇవ్వడం జరిగింది. గత 3 నెలల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అందులో భాగంగానే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు సాయి భక్తులు భారతదేశమే కాదు ప్రపంచ దేశంలో 83 దేశాల్లో ఉన్న సాయి మందిరాల్లో ఉన్న భక్తులందరూ క్షేమం కోరాలని యావత్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులందరూ అష్ట ఐశ్వర్యాల నుంచి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ప్రతి సాయి కుటుంబము, ప్రతి భక్తులు, ప్రజలందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో కార్తీక దీపోత్సవం జరిగే ప్రాంతంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఒక 999 మంది భక్తులతో ఈరోజు అత్యంత వైభవంగా హోమ కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సాయిని గురువుగా దైవంగా నమ్మేవారు ప్రతి ఒక్క మహిళా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయం 8:30 పాల్గొన్నారు. మరి ఎంతో ఆనందం. ఈ కార్యక్రమంలో మరి వారి మునిమన్మడు అరుణ్ సంగీత దంపతులు, వారి కుమారుడు మరి సాయిరాజు, షిరిడి సాయి భక్త ఐక్య వేదిక కమిటీ సభ్యులు, తెలంగాణ రాష్ట్రంలో సాయి మందిరాలందరూ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. మరి సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. వివిధ ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మికవేత్తలు, తత్వ ప్రచారకులు వస్తుండ్రు. నా ఈ సందర్భంలో ఉద్దేశం ఏంటంటే సాయిని గురువుగా దైవంగా నమ్మే సాయిని గురించి తప్పుడుగా ప్రచారం చేయదు. ఒక గురువుని దైవంగా భావించే అప్పుడప్పుడు మాధ్యాల వచ్చి మనోవేదన చేస్తున్నారు. కాబట్టి అటువంటి సాయిని ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తారో వారి ప్రచారాన్ని పోగొట్టడానికి, భక్తుల మనోభావాలు కాపాడడానికి, ప్రజల అష్ట ఐశ్వర్యాలు ఏ సుఖశాంతులతో ఉండాలని ఆ రోజు షిరిడి సాయినాథుడు షిరిడిలో దుని వెలిగించి సర్వరోగాలు సర్వదోషాలు అనుకున్న కోరికలు నెరవాలని ఆ దునిలో సమిధలు వేసిన విధంగా, నవధాన్యాలు వేసిన విధంగా ఈరోజు మా భక్తులందరూ కూడా ఈరోజు 990 మంది భక్తులు పూజ చేసి ఆ హావుతి అక్కడ చేయడం జరిగింది. ఈ వచ్చిన భక్తులందరికీ, యావత్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర భక్తులకి, మరి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సాయి భక్తులు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పూజా కార్యక్రమం నిర్వహించాం. ప్రతి ఒక్కరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారికి వస్తువుని ధన రూపేణ చాలా మంది దాతలు సహకరించారు. వారందరికీ ముఖ్యంగా సత్య టీవీ వారు ఉదయం నుంచి నిర్విరామంగా మీరు మీ టీవీ ద్వారా ప్రత్యేక ప్రచారాన్ని చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. షిరిడి సాయి ఆశీస్సులు సత్య న్యూస్ పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పాల్గొన్న ప్రతి భక్తునిపై వారు అనుకున్న లక్ష్యాలను, అనుకున్న కోరికలను, ఏ ఆపద ఉన్నా సాయినాథుడు ఖచ్చితంగా కాపాడుతాడని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ సాయిరాం సాయిరాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఈరోజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాము. సో ఈరోజు బాబా భక్తులందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున మరి మహాయజ్ఞాన్ని అయితే నిర్వహించారు. సో మరి యజ్ఞం ఎలా జరిగిందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సో ఈరోజు ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయినట్టే అనుకోవచ్చు సార్. తప్పకుండా అమ్మా, ఇంతమంది సాయి భక్తులు ఇంత ఎండల్లో కూడా లెక్క చేయకుండా సాయి మహాయజ్ఞంలో ఎంతో దూరం నుంచి మరి వచ్చి వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి మేము అనుకున్నట్టు విధంగా వాళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో ఆశాంతం అయిపోయేంత వరకు ఉండి బాబా గారి ప్రసాదం తీసుకున్నారు. ఇది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సో ఇంతకుముందు షిరిడీలో, ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ మొదటిసారి అంటున్నారు. సో ఎలా అనుకోవచ్చు సార్? అంటే ఇప్పటి వరకు సాయి భక్త లక్ష్మీబాయి సిందే షిరిడి ట్రస్ట్ వాళ్ళు
ఆ లక్ష్మీబాయి సింధే థర్డ్ జనరేషన్ గ్రాండ్ సన్ ఫోర్త్ జనరేషన్ ఈయన ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో సంక్రాంతి సమయంలో ఈ సాయి లక్ష్మీ యజ్ఞం షిరిడీలో చేస్తుంటారు. ఇలా 25 సంవత్సరాలు చేసి 26వ సంవత్సరం హైదరాబాద్లో తెలంగాణ సాయిబాబా భక్తులందరూ కూడా పిలిస్తే ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అరుణ్ గారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే అరుణ్ గారి కుటుంబ సభ్యులు, తర్వాత అక్కడి నుంచి షిరిడి నుంచి పండితులు, పూజారులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించి అది వేదోక్తంగా వేదంలో చెప్పబడిన విధంగా శాస్త్రీయంగా ఇక్కడ గణపతికి అలాగే సాయిబాబా వారికి లక్ష్మీదేవి కూడా చక్కగా వేదోక్తంగా ఈ యొక్క యజ్ఞాన్ని నిర్వహించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి అలాగే ఈరోజు మరి ఎప్పుడు నిత్యం సాయిబాబా సేవలో ఉంటూ మరి వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నటువంటి చింతపల్లి ఆలయ చైర్మన్ ధనంజయ్ గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో ఈరోజు కార్యక్రమం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సాయిరామ్. ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మీరు కూడా. సో ఎలా ఉంది సార్ చాలా బ్రహ్మాండం అండి. తెలంగాణలో హైదరాబాద్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిని అందరూ కుదులైపోయారు. అటువంటి తరుణంలో హైదరాబాద్కు షిరిడి నుంచి బాబా రూపంలో ఆ నైన్ కాయిన్స్ లక్ష్మీ స్వరూపంలో వచ్చి ఇక్కడ సాయి లక్ష్మీ మహాయజ్ఞాన్ని నిర్వహించుకున్నాడు. రాబోయే రోజులు అంతా చక్కగా బ్రహ్మాండంగా అందరూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఈ యజ్ఞంతో అందరూ కూడా పరిపూర్ణమవుతారు. ఇది చక్కటి యజ్ఞం చేశారు. ఈరోజు బాబానే ఇక్కడికి పంపించి చేయించుకున్నారు. ఇందులో చింతపల్లి సాయి సన్నిధి కాకుండా అన్ని టెంపుల్ వాళ్ళు కూడా సహకరించి చక్కగా కార్యక్రమం నిర్వహించే భాగంలో భాగస్వాములమైనాం. ఇది మాకు ఒక గొప్ప అవకాశం బాబా ఇచ్చినట్టుగా భావిస్తూ జై సాయిరామ్. థ్యాంక్ యూ సార్. మరి చూస్తున్నాం కదా మనం వీరంతా చెప్తున్నటువంటి 9 కాయిన్స్ అయితే ఇవే. మనం కూడా ప్రేక్షకుల కోసం వారి దర్శనార్థం ఒకసారి చూపిద్దాం. సాయి లక్ష్మి సింధే ట్రస్ట్ ఆధ్వర్యంలో 9 నాణ్యాలతో అద్భుతమైన యజ్ఞం ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ఈ యజ్ఞాన్ని మరి మునిమనోరైన అరుణ్ పాండే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మరి ఈ యజ్ఞంలో మరి ఎలాంటి సహకారం అందింది ఇదర్ कोन शामिल हुए कैसा लगा आपको? ये यज्ञ में कौन शामिल हुए कैसा लगा आपको? ये यज्ञ में बहुत सारे लोगों ने यज्ञ में भाग लिया. हम शिरडी से आए. शिरडी में तो बहुत 26 साल से यज्ञ कर रहे हैं. ये 27वां यज्ञ हैदराबाद में हुआ है. इस यज्ञ में हमको चिंतपल्ली टेम्पल के चेयरमैन श्री धनंजय गारू, श्री श्रीनिवास गारू, उसके बाद अपना दिलसुखनगर साईबाबा टेम्पल के चेयरमैन गुणमल्ल्या जी और वनस्थलीपुरम टेम्पल, उसके बाद वैदई वनस्थलीपुरम टेम्पल और रोड नंबर 12 साई विश्वा टेम्पल. बहुत सारे टेम्पल जो मुझे कुछ नाम याद नहीं है लेकिन सब टेम्पल बहुत सारे मंदिरों में टेम्पल में. उसके बाद ये सब टेम्पलों ने हमको साथ दिया. साई भक्त आए और सबसे महत्वपूर्ण ये बात है कि जो शिरडी साई बाबा के बहुत यहाँ पे एक परम भक्त है महेश रेड्डी जी, तो उन्होंने ये सब इतना बड़ा खड़ा हुआ है तो सिर्फ उनकी वजह से. उसके बाद गीता रेड्डी जी और बहुत सारे अन्नदान का प्रबंध जो ऐक्य वेदिका जो ट्रस्ट है, जो सभी साई मंदिरों ने मंदिर और ऐक्य वेदिका ट्रस्ट में आना चाहिए. मैं सबसे आह्वान करता हूँ कि उन्होंने ये अन्नदान का कार्यक्रम अच्छा संभाला. नहीं इधर भक्त लोग आए ना, बहुत जन है. अरुण पांडे जी ये भक्त लोग सब जन आए. अरुण पांडे ने अरुण गायकवाड़ बोले, अरुण गायकवाड़, अरुण शिंदे बोले, अरुण शिंदे जी, अरुण शिंदे जी इधर बहुत जन है साई भक्त लोग आए होते ना. वो लोग क्या बोल रहे हैं ये यज्ञ के बारे में? वो यज्ञ के बारे में वो बता रहे हैं कि ऐसा यज्ञ हमने पहली बार देखा है और इसमें बहुत सारे अलग अलग जगह से लोग आए थे और उनको बहुत पसंद आया ये यज्ञ. ये यज्ञ में विष्णु याग होता है, बाबा का, महालक्ष्मी का बहुत सारा पूजा रहता है. और हमारे गुरुजी भी शिरडी से थे और ये सबसे मेन
ये जो चिंतापल्ली टेम्पल ने बाबा का यहाँ पे मूर्ति लाया, इसकी ये तो बहुत फेमस है। कोटी दीपोत्सव में 3 बार हम मूर्ति के साथ 9 कॉइन्स रखे गए हैं, तो ये लोगों ने बहुत महसूस किया। और जो यज्ञ का ज्वाला निकलता है ना, वो यज्ञ सिर्फ एक धार्मिक परंपरा नहीं है, हमारे हिंदू संस्कृति में यज्ञ की एक परंपरा है, वो चलती रहनी चाहिए। इसलिए यज्ञ तो हम कर रहे, लेकिन शिरडी साईं बाबा ने द्वारका में जो यज्ञ मस्जिद में, वो उस जमाने में मस्जिद था, वहाँ पे वो चिंता है करके आग जलाई और वो आज एक द्वारका में यज्ञ बन गया। तो यज्ञ का वो विधि का प्रचार प्रसार पूरी दुनिया में होना चाहिए। नवविधा भक्ति का पूरी दुनिया में प्रचार प्रसार होना चाहिए। और सर्वधर्म समुदाय जो शिरडी साईं बाबा ने वो जमाने में सिखाया है, उसका भी प्रचार प्रसार होना चाहिए। सब एक है तो सेफ है। कुछ लोगों की वजह से हमारा थोड़ा सा झगड़े हो रहे, वो नहीं होना चाहिए। सब एक रहेंगे तो सब कुछ अच्छा होगा और पूरी दुनिया में हिंदुस्तान का राज होगा। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఇక్కడ బాబా అందరూ వాడని చెప్పి మరి నాణ్యాలు కూడా బాబా లక్ష్మీబాయికి ఇవ్వడంతో మరి ఆనందమయంగా ఉందని, అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి అరుణ్ గారు కోరుతున్నారు. ఓటు స్టూడియో. మీరు అంతే ఇట్లా ఒక ఫోటో మీరే మీరే సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః, భయ్యా ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః, ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, బాబా का दासगढ़ महाराज సాయి నమో నమః, ఓం సాయి నమో नमः, तो सबसे बड़ा साई नमो नमः, जय जय साई नमो नमः, ना जरूरीगा ఒక్క నిమిషం సార్, సాయి నమో నమః, ఒక ఫోటో సాయి నమో